అధికారంలో ఉన్నారు, మీకు రీల్స్ తెలుసా అంటూ ప్రధాని మోదీ కేంద్ర మంత్రుల్ని ప్రశ్నించారు. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేశారా? యువత ఎలా ఆలోచిస్తోందో తెలుసుకున్నారా? జంజీ తరం మనకు పూర్తిగా వ్యతిరేకంగా లేరు. పశ్చిమ బెంగాల్లో పార్టీకి పట్టం కట్టింది వాళ్లే. యువతను తృప్తిపరిచేందుకు ఏం చేయాలో కార్యాచరణను రూపొందించండి. వారి ఆలోచనలకు తగ్గట్లు పనితీరు మార్చుకోండి, లేకపోతే మిమ్మల్ని మార్చాల్సి ఉంటుంది అంటూ మంత్రులకు చెప్పారు సార్ మోదీ. యువత జంజీలపై మోదీ ఫోకస్ చేయడానికి గల కారణం ఏంటి సార్? అంటే బీజేపీని ఒక విషయానికి అప్రిషియేట్ చేయాలి, ఎస్పెషల్లీ మోడీని. ఇప్పుడు 75 years కదా ఐ థింక్, కానీ ఈ సో రిసెప్టివ్ టు ద మోడర్న్ ఫినామినా. అసలు భారతదేశంలో యంగర్ లీడర్లకు కూడా అంత రిసెప్టివ్ ఉండరు. అంటే ఆయన ఏజ్కు పోలికే లేదు. ఈ సో యూత్ఫుల్, అది నాకు చాలా అప్రిషియేట్ చేయాల్సింది. అంటే భారతీయ జనతా పార్టీ కూడా అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీగా సమాజంలో వస్తున్న పరిణామాల్ని నిశ్చితంగా పరిశీలిస్తూ, శాస్త్రీయంగా పరిశీలిస్తూ, తనకు అనుకూలమైన వ్యూహాలను రచించడం. అందుకే ఆ పార్టీ సక్సెస్ రేట్ ఇంత ఉంది. మీకు ఇవాళ 71% ఆఫ్ ఇండియా ఈజ్ రూల్డ్ బై బీజేపీ. మామూలు కాదు కదా, అనూహ్యమైన టెరిటరీ, బెంగాల్, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చారు. సో అందువల్ల మీకు ఒక పొలిటికల్ పార్టీ ఎలా ఉండాలన్నదానికి బీజేపీ ఒక ఉదాహరణ. అంటే ఒక ఎలక్షన్ విన్నింగ్ మిషన్గా ఎలా ఉండాలి. విధానాల గురించి కాదు నేను మాట్లాడేది, మళ్ళీ రాంగ్ మీనింగ్ తీయకూడదు. పాలసీస్ గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి మాట్లాడతాం. ప్రతిసారి ఎవరిని అటాక్ చేయడం అనేది పద్ధతి కూడా కాదు. అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఉన్నప్పుడు అప్రిషియేట్ చేయాలి. ఒక పొలిటికల్ కాంగ్రెస్ పార్టీ చూడండి, మనం ఆ పార్టీ ఎట్లుంది, బీజేపీ ఎట్లుంది, ఎంత లైవ్గా ఉంది. రాహుల్ గాంధీ 25 ఏళ్ళు చిన్నోడు, 20 years ఎబో చిన్నోడు. కానీ ఈ మధ్య రాహుల్ గాంధీ కాస్త యాక్టివ్ అయ్యాడు సోషల్ మీడియాలో, కానీ మొదట్లో అయితే చాలా వీక్. అందువల్ల మీకు మోడీ ప్రత్యేకత ఏంటంటే, దే ఆర్ చేంజింగ్ ట్రెండ్స్. అంటే తమకు అనుకూలంగా ఎలా మలచుకోవాలి అని. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ జెన్జీ ట్రెండ్, జెన్జీ ఫ్రెండ్స్ పెరుగుతోంది, మామూలుగా పెరగడం లేదు. సో మీకు మీది ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ ఫినామినాకు మోడీ రియాక్ట్ అయ్యాడంటానికి ఇది ఒక ఉదాహరణ. డైరెక్ట్గా కాక్రోచ్ జనతా పార్టీ పేరు చెప్పలేదు, కానీ ఇన్స్టాగ్రామ్ అని ఎందుకు వాడాడు? ఈ మాట ఎప్పుడన్నాడు? ఏడాది కింద ఎందుకనలే, 2 ఏళ్ల కింద ఎందుకనలే? ఎందుకంటే నరేంద్ర మోడీ కొత్తగా ఇన్స్టాగ్రామ్ వాడతలేడు కదా. ఈ 2 రోజుల క్రితమే కాక్రోచ్ జనతా పార్టీకి ఇన్స్టాగ్రామ్ లో బీజేపీని దాటారు. ఇప్పుడు నేను వెరిఫై చేయలేదు లేటెస్ట్ గా, కానీ చూడండి మీరు, కాక్రోచ్ జనతా పార్టీ సర్పాస్డ్ భారతీయ జనతా పార్టీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో అంత పెద్ద ఎత్తున మీకు కాక్రోచ్ జనతా పార్టీలో చేరుతున్నారు. అంటే ఈ ఆన్లైన్ ఫినామినా ఒకప్పుడు రాజకీయ నాయకులు పట్టించుకునేవారు కాదు, కానీ ఇప్పుడు ఆన్లైన్ ఫినామినా మామూలుగా లేదు. ఇప్పుడు పరిస్థితి మీకు ఎవరికి కూడా దీనిపై ఆధిపత్యం ఉండదు. సాంప్రదాయ రాజకీయాలు ఏముండేదంటే రవిశంకర్, పొలిటికల్ పార్టీస్ డబ్బులు ఉండేవి కనుక వాళ్ళు టీవీలను కంట్రోల్ చేయగలరు, వాళ్ళు పేపర్లను కంట్రోల్ చేయగలరు, ప్రభుత్వాల నుండి ఈజీగా కంట్రోల్ చేయగలరు. ఎందుకంటే వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే శక్తి ఉంటుంది. మీడియా అధిపతులు అనివార్యంగా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఉంటారు. వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నా ఎక్కడో చోట వాళ్ళ అధికారం ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇవన్నిటి వల్ల మీడియా ఈజ్ ఇండియాలో కంప్లీట్లీ హంబుల్డ్. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా విత్ సమ్ ఎక్సెప్షన్స్, ప్రధానమైన మీడియా మొత్తం ఇవాళ ప్రభుత్వాలని, అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించే ధైర్యమే చేయలేకపోతున్నారు. అది సోషల్ మీడియా రైజ్కు, డిజిటల్ మీడియా రైజ్కు కారణమైంది, మామూలుగా గల కారణం కాలేదు. ఇది జాగ్రఫీని డిస్టెన్స్ తగ్గించింది. అంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నవాడైనా రియాక్ట్ అయ్యడానికి అవకాశం వచ్చింది. అందువల్ల ఇది ఒక ఎమోషనల్ ఫెర్వర్ అయిపోయింది. దాని పొలిటికల్ ఇంపాక్ట్, ఒకప్పుడు ఇది ఆన్లైన్ ఫినామినా, ఆ గవర్నమెంట్ పైన ఏముంటుంది దీని ప్రభావం అనుకున్నారు. కానీ ఇటీవల పరిణామాలు మనం చూసాం. మీకు ఇప్పుడే కాదు, ఫేస్బుక్ వచ్చిన మొదట్లోనే అరబ్ స్ప్రింగ్ చూసాం. ఈజిప్ట్ లాంటి ఒక ఛాందసవాద సమాజంలో, ఒక నిరంకుశమైన దేశంలో ప్రజలు ఫేస్బుక్ ద్వారా యునైట్ అయ్యి మీకు రోడ్డు మీదకి వచ్చారు. తునీషియాలో చూసాం ఇలాగే ఫేస్బుక్ వల్ల యునైట్ అయ్యి రోడ్డు మీదకి వచ్చారు. మీకు నేపాల్లో చూసాం క్లియర్లీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆధారంగా
అసలు మామూలు ఉద్యమం కాదు కదా. మీకు రాజకీయ అద్దల ఉద్యమం చూసి దీని వెనకాల అదృశ్య శక్తులు ఉన్నాయి, ఏం రాజకీయ పరిణామాలకు దారి తీయదు, ఏదో గాలి బుడగా అనుకున్నారు. కానీ కాదు కదా, మొత్తం లేపేశారు వ్యవస్థల్ని. అసలు కొత్త వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మన దేశంలో ప్రధాన పార్టీలు ఏమనుకుంటాయంటే మేము కాకపోతే వారు, వారు కాకపోతే మేము అనుకుంటారు. నేపాల్ ఏం చెప్పింది, మీరు కాదు వారు కాదు ఇద్దరిని తీసి పడేస్తామన్నారు. మీరు వారు కాదు, నేపాలీ కాంగ్రెస్, నేపాలీ కమ్యూనిస్టులు, వీళ్ళిద్దరు తప్ప వేరే వాళ్ళు లేకుండే ఇద్దరిని తీసి పక్క పడేశారు. పడేసి కొత్త తరం, కొత్త నాయకత్వం, కొత్త పార్టీ వచ్చింది. శ్రీలంకలో రాజపక్షాలు, బండారు నాయకేలు, ప్రేమదాసలు వీళ్ళే మొత్తం రాజ్యం వెళ్ళారు. ఒక్కరు కాదు, 5 రాజపక్షలు ఉంటారు. వాడు ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వాడు ఫారెన్ మినిస్టర్, వాడు ఫైనాన్స్ మినిస్టర్. అందరిని తీసి సముద్రంలో ముంచెత్తే మీకు జనతా విముక్తి పెరమణ నాయకత్వం కూటమి, వామపక్ష కూటమి, అది మీకు అర్గాలి అనే మూమెంట్ వల్ల 3% ఓటింగ్ ఉన్న పార్టీ కూటమి, 40% దాటిపోయింది ఓటింగ్. కెన్ యూ ఇమాజిన్? మన దేశంలో రాజకీయాలంటే ఇంక్రిమెంటల్ పాలిటిక్స్ అనుకుంటాం. 3 నుంచి 4 అవుతుంది, 4 నుంచి 5 అవుతుంది, 5 నుంచి 6 అవుతుంది, 6 నుంచి 7 అవుతుంది అనుకున్నాం. కానీ 3 నుంచి 40% అయింది, మామూలు కాలే. సో మీకు అనిల్ కుమార్ దిస్నాయక్ అంతకుముందు ప్రెసిడెన్షియల్ 3% వస్తే ఇప్పుడు 42% వచ్చింది. అందుకే నాపై జరిగిన ట్రోలింగ్ సిపిఐ నారాయణ అంత క్రియేటివ్గా స్పందించాడు. నాగేశ్వర్ అరెస్ట్ చేయండి, కాక్రోచెస్ బయటికి వస్తాయి, ఆయన సీఎం క్యాండిడేట్ అవుతాడు అని. మేబీ ఏ సటైర్, బట్ అందులో ఒక తృప్తి ఏంటి అంటే ఇవాళ జెన్జీ రెవల్యూషన్, ఆన్లైన్ రెవల్యూషన్, సోషల్ మీడియా ఇన్స్పైర్డ్ పొలిటికల్ అవేకనింగ్ అనేది ఒక పెద్ద పవర్ఫుల్ వెపన్ గా మారిపోయింది. రాజ్యము, వందల కోట్ల వనరులు, బలమైన ఆర్గనైజేషన్స్ ఇవేవి వీటిని అణచివేయలేరు. ఏం అధికారంలో ఉన్న వారికి తక్కువ, రాజపక్షాలకు అధికారం లేదా, రాజపక్షాలకు డబ్బులు లేవా, రాజపక్షాలకు మీడియా లేదా, రాజపక్షాలకు ఆర్గనైజేషన్ లేదా? ఎందుకు రాజపక్షాలు, ఒక రాజపక్షం కోరితే వాడు దుబాయ్కి పోయాడు, ఇంకో రాజపక్షం సముద్రంలో ముంచేశాడు. నేపాల్ కాంగ్రెస్ కు, నేపాల్లో ప్రభుత్వాల అధికారం ఉన్న వారికి లేదా పవర్ ఉన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి. అది టెక్నాలజీ సృష్టిస్తున్న ఒక మహా విప్లవం. డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడు ఇవాళ వణికిపోతున్నాడు ఇరాన్ వార్ వల్ల. ఎప్పుడు యుద్ధం ముగిసి ఇంటికి పోదామా అని చూస్తున్నాడు. ఎందుకు? ఇరాన్ కాదు ట్రంప్ భయపడేది. చాలా మంది అనుకుంటారు ఇరాన్ కనుకొని. ఇరాన్ సర్వనాశనం చేయగలుగుతాడు ఇప్పటికీ కూడా, కానీ అమెరికాలో ప్రజలకు భయపడుతున్నాడు. అందులో ముఖ్యంగా అమెరికాలో ఉన్న జెన్జీకి భయపడుతున్నాడు. జెన్జీ ప్రభుత్వం, నేను నిన్న ఎనలిటిక్స్ తీశాను, అంటే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరు అని తీస్తే ఐ వాజ్ సర్ప్రైజ్. 25 to 34 years ఉన్న వాళ్ళు 24% ఉన్నారు. మీకు 35 to 44 ఉన్న వాళ్ళు 28% ఉన్నారు. అంటే ఒక 40% మంది బిలో 34 years, బిలో 34 years, నియర్లీ 35%, 35 to 40%. ఇంత భారీ రెస్పాన్స్ చేస్తే నాకే ఆశ్చర్యమైంది, యూత్ ఇంతున్నారా అని. చాలా మంది ఏమనుకుంటారు, అలాంటి విశ్లేషణలకు అంత వయోవృద్ధులు చూస్తారు అనుకుంటారు. యాక్చువల్గా అబౌవ్ 60 years ఉన్న వాళ్ళు, అబౌవ్ 55 years ఉన్న వాళ్ళు 10-12% మించలేరు. ఉన్న వాళ్ళంతా యూతే. ఎందుకంటే వాళ్ళే డిజిటల్ మీడియా కన్సంప్షన్ ఎక్కువ ఉంది. అది పాయింట్ అక్కడ. ఆ కన్సంప్షన్ వల్ల ఏమవుతుంది అంటే పెద్ద ఎత్తున ప్రభావితం అవుతున్నారు, మామూలుగా లేదు. అందుకే మోడీ జాగ్రత్త పడుతున్నాడు. ఆ నేపాల్లో, శ్రీలంకలో అనుముకున్న జెన్జీ విప్లవం ఎక్కడ భారతదేశంలో ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఏమనుకునేవారు, సాంప్రదాయ అపోజిషన్ లేకపోతే, వీక్ అయితే మనకు తిరుగు ఉండదు అనుకునేవారు. సాంప్రదాయ అపోజిషన్ లేకపోతే కాంగ్రెస్ చూసి ఇక మాకు తిరుగు ఉండదు అనుకున్నది బీజేపీ. ప్రాంతీయ పార్టీల రూపంలో సవాల్ ఉంది. అది కూడా ఈ మధ్య బెంగాల్ ఎన్నికల తర్వాత మళ్ళీ అది కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓహో, ప్రాంతీయ పార్టీలు కూడా ఓడించవచ్చు, పెద్ద కష్టమేం కాదు. 2024లో ఒరిస్సాలో ధైర్యం, కాన్ఫిడెన్స్ వచ్చింది. 2026 వచ్చారు, బెంగాల్లో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక ఎవరు తమకు అపోజిషన్? వాస్తవంగా కాంగ్రెస్ కనుచూ మేరలో కనిపించడం లేదు. రివైవ్ అయి బీజేపీని ఛాలెంజ్ చేసే పొజిషన్లో మీకు ప్రాంతీయ పార్టీలు కనిపించడం లేదు. ఇక మాకు ఎదురే లేదు అనుకుంటారు, కానీ ఏ థర్డ్ ఫోర్స్ ఎమర్జ్ అవుతుందో తెలియదు. మీరు పొలిటికల్ పోలరైజేషన్ ఉన్న చోట కూడా అదే అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ, కూటమి, వైసీపీ, ఇంకెవరు లేరనుకుంటారు.
కానీ ఈ జెన్జీ ఫినామినన్, ఈ ఇంటర్నెట్ ఎనేబుల్డ్ పొలిటికల్ కల్చర్, ఈ ఇంటర్నెట్ ఎనేబుల్డ్ సోషల్ మూవ్మెంట్స్ కున్న స్ట్రెంత్ ఏంటంటే, మీరు అనుకున్నట్టు మీరిద్దరు ఉండరు, మూడో వ్యక్తి వస్తారు. ఇప్పుడు మీకు నేపాల్లో వచ్చింది అదే కదా. నేపాల్ పాలిటిక్స్ పోలరైజ్ బిట్వీన్ నేపాలీ కాంగ్రెస్ అండ్ నేపాలీ కమ్యూనిస్ట్. ఎవరు వచ్చారు సడన్ గా మీకు? ఈ మూమెంట్ బాలేంద్ర షా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఏదో రాష్ట్రీయ పార్టీ, సమ్ పార్టీ పేరు కూడా గుర్తులేని పార్టీ వచ్చింది. శ్రీలంకలో ప్రధానంగా రాజపక్షలు, బండారు నాయకుల కుటుంబాలు, కొన్ని కుటుంబాల మధ్య ఫైట్. సడన్ గా ఏం జరిగింది? వీళ్ళు రాలే వాళ్ళు రాలేదు, 3% ఉన్న వచ్చింది పైకి. అందువల్ల ఇది ఒకప్పుడు లేదు ఈ పరిస్థితి. పోలరైజ్డ్ క్లైమేట్ ఉంటే పోలరైజే ఉంటుంది. తమిళనాడు ఉదాహరణ కదా, డిఎంకే ఏడిఎంకే ఎవరైనా ఊహించామా? అసలు డిఎంకే ఏడిఎంకే తప్ప అక్కడ 50 ఏళ్ళుగా కాంగ్రెస్ ఏం చేయలేకపోయింది. సడన్ గా విజయ్ ఫినామినన్ వచ్చింది. అంటే ఈ న్యూ ట్రెండ్ ను పొలిటికల్ పార్టీస్ ఇగ్నోర్ చేస్తే ఇట్ ఈస్ ఎట్ దేర్ పెరిల్, వాళ్ళకే నష్టం. మాకు తిరుగులేదు, మా ప్రత్యర్థి వీక్ ఉన్నంత కాలం మాకు తిరుగులేదు. ఆంధ్రప్రదేశ్లో ఏమనుకుంటారు? టీడీపీ కూటమి, వైసీపీ కోలుకోవడం లేదు, ఆ జగన్ వ్యూహాలు సరిగా లేవు, జగన్ పట్ల ప్రజలకు కాన్ఫిడెన్సే లేదు, ఇక మాకు తిరుగులేదు అనుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు ఏమనుకుంటారు? టీడీపీ నుంచి వ్యతిరేకత మాకు ఆటోమేటిక్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. ఈ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ లో సాంప్రదాయ రాజకీయ పార్టీలు బతుకుతూ ఉంటాయి. ఆ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ను ఈ సోషల్ మీడియా ఫినామినా రూడ్లీ షేక్ చేసింది, మామూలుగా షేక్ చేయలేదు. ఈ ఫినామినా రాజకీయ మార్పులకు క్రియేట్ చేస్తుంది, కొత్త రాజకీయ ఉద్యమాల్ని క్రియేట్ చేస్తుంది, కొత్త రాజకీయ నాయకత్వాన్ని కూడా క్రియేట్ చేస్తుంది. దాన్ని గనక సరిగా ఉపయోగించుకునే వాడుంటే అసలు రాజకీయాల రూపురేఖలే మారిపోతున్నాయి. ఇది మోడీ గుర్తించినట్లున్నారు. అందుకే కేంద్ర మంత్రులకు మీకు రీల్స్ తెలుసా, మీరు ఫేస్బుక్ ఇన్స్టాల్ అవుతారా అని అడిగాడు. ఈవెన్ రేపు క్యాబినెట్ రీషఫుల్లో కూడా ఈ యంగర్ డైనమిజం ఉన్న వాళ్ళని చూస్తారు. అందుకే మీకు ఆ కొత్త రూపాన్ని పార్టీకి ఇచ్చేటువంటి జనరేషన్ ట్రాన్స్ఫర్మేషన్ లో బీజేపీ ఉంది. అందుకే బీజేపీ ఇంత సక్సెస్ఫుల్